బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, మల్కాజ్గిరి, సూర్యాపేట జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 4 జిల్లాల్లో నిన్న కురిసిన వర్షం అయితే కొంత రైతులకు ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా 10 రోజులుగా కూడా ఎండలు కొడుతూ ఇవాళ ఎక్కడ కూడా వర్షాలు పడ్డ సందర్భాలు లేకుండా ఉంటాయి. అయితే నిన్న కురిసిన వాహనాలతో మాత్రం కొంత రైతులకు ఊరట కలిగింది. రైతులైతే ఇప్పుడు అక్కడ వ్యవసాయ పనులు అయితే కొంచెం షురు చేశారు. అయితే నిన్న గత వారం రోజులుగా కూడా గత నెలలో కురిసిన వర్షాలకి, తొలకరి వర్షాలకి రైతన్న మురిచిపోయి విత్తనాలు నాటారు. అయితే కొద్ది రోజులుగా ఎండలు విపరీతంగా ఉండడంతో విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోయాయి. దీంతో ఇక్కడ రైతన్నలు ఇక్కడ ఎదుర్కొన్న పరిస్థితి ఉండేది. నిన్న కురిసిన వర్షంతో మాత్రం ఇక్కడ కొన్ని 4 జిల్లాల్లో కూడా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో ఇవాళ రైతులు కొంత ఊరట కలిగించింది. మళ్ళీ దుక్కులు దున్ని చదును చేస్తున్నారు. విత్తనాలు నాటేందుకైతే రైతులైతే నాగలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే దాదాపు కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్లయితే గత 10 రోజుల క్రితం, అంటే 10 రోజుల క్రితం కురిసిన మొలకెత్తి వర్షానికి అయితే రైతులు మురిసిపోయి విత్తనాలు వేస్తున్నారు. అది ఆ ఎండల కారణంగా, వర్షాలు లేని కారణంగా అవి మొలకెత్తకుండా పోయాయి. నిన్న కురిసిన వర్షంతో పాటు కొంత రైతులకు కూడా కలిగింది. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ పనులు అయితే సిద్ధం చేస్తున్నారు. అన్ని పనిముట్లు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ కరీంనగర్ జిల్లాలో దాదాపు 2,50,000 హెక్టార్ల విస్తీర్ణంలో వరి వేస్తున్నారు. అట్లాగే పత్తి, మొక్కజొన్న కూడా విత్తనాలు కూడా రైతులు దుక్కులను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ నిన్న కురిసిన వర్షం అయితే చాలా ఊరట ఇచ్చిందని చెప్పొచ్చు. మరి కూడా ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో రైతులు కొంత ఆనందోత్సవాలు అయితే వెలువరుస్తున్నాయి. అయితే ఈ 2-3 రోజుల్లో ఇలాగే కురిస్తే మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పంటలకైతే పొద ఉండదని చెప్పేసి కూడా రైతులు వాపోతున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఈ 4 రోజులు కూడా వర్షంగా కురిసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చూసిన కొన్ని చోట్లయితే పెద్దపల్లి, రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే సమృద్ధిగా పడ్డట్టు మనకు తెలియవస్తుంది. నిన్నట్టు కురిసిన వర్షాలు మాత్రం రైతుల్లో ఆనందోత్సవాలు వెలువరిస్తుందని చెప్పొచ్చు. బ్రాహ్మణి అయితే రేపు ఎల్లుండి కురిసే వానలు అయితే కురిస్తే, వర్షాలు పడితే మాత్రం ఇక వ్యవసాయ సేద్యానికైతే డోకాలేదని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. బ్రాహ్మణి ప్రేమ్, అలాగే చెప్పండి, ఈ వర్షాల వల్ల రైతులకు, పంటలకు ఏ విధమైన ప్రభావం ఉంటుందంటారు? అలాగే చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి ఎండాకాలంలో కూడా కూరగాయల రేట్లు, ధరలు అమాంతంగా పెరిగిపోయిన గత వారం నుంచి ఈ విధంగా పంటకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణ్ ఇదే గత 10 రోజులుగా విపరీతంగా ఎండలు కొడుతుండటంతో వీళ్ళ కూరగాయలు కానీ, ఇటు వ్యవసాయ సాగు కానీ మందగించింది. దీంతో నీటి కొరత ఏర్పడంతో వీళ్ళ కూరగాయల ధరలు కానీ, ఇతరత్ర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఆ కూరగాయల పంటలు పండిద్దామంటే కూడా సాగునీరు లేని పరిస్థితి, నీరు లేక కూరగాయలు కూడా ఎండిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాణిజ్య పంటలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అయితే గత 10-15 రోజులుగా ఎండలు విపరీతంగా కొట్టడంతో ఇవాళ వర్షాలు లేక, సాగునీరు లేక ఇవాళ కూరగాయలు కూడా పండించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. బ్రాహ్మణి దీంతో కూరగాయల రైతులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కూడా మామూలు కూరగాయలకు సంబంధించి కూడా అవి పండించుకునేందుకు నీటి కొరత ఏర్పడి వాళ్ళ రైతులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి. దీంతో మార్కెట్లో వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు ధరలు అధికమవడంతో. అయితే
రైతులు మాత్రం మందలిస్తే మాత్రం ఇలా సాగునీటి కొరత కారణం దీనికి. ఈ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతున్న కూరగాయల ధరలకు కారణం వర్షాలు పడకపోవడం, కూరగాయలు పండించకపోవడమే కారణం అని చెప్పేసి కూడా రైతులు వాపోతున్నారు. ప్రజలైతే చాలా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇంత ధరలు ఎప్పుడు లేవు. ఇన్ని టమాటా ధర చూస్తే 50-60 రూపాయల కిలో ఉందని చెప్పేసుకుంటారు. ప్రజలైతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి. దీనిపైన వాళ్ళైతే అదే పంటలు సాగునీరు లేని కారణంగానే కూరగాయలు పండించే పరిస్థితి లేకనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ మార్కెట్లో అధికారులు చెప్పుకొస్తున్నారు. బ్రాహ్మణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.